మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉదయం 3 నుండి 5 గంటల మధ్య మెలకువ వస్తే దానికి కారణం ఇదే. కొంతమందికి ఏ అలారం లేకుండానే ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుంది. మీకు కూడా ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా? అయితే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాలలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. వాటన్నిటి గురించి అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఉదయం 3 నుండి 5 గంటల్లోపు మీ అంతటగా మీరు నిద్రలేవటం ఒక సాధారణమైన విషయం కాదు. ఇది ఒక రకంగా దేవుని సందేశం. ఒకవేళ మీరు దీనిని కేవలం ఒక అలవాటు అని అనుకుంటే తప్పు. ఇది కేవలం మీ అలవాటు కాదు. దీని వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. సైన్స్ ప్రకారం ఉదయం 3 నుండి 5 గంటల్లోపు నిద్రలేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏమిటో మీకు తెలియకపోవచ్చు. ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో ఎందుకు మెలకువ వస్తుందో మీకు తెలియకపోవచ్చు. బహుశా మీరు మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులను గమనించకపోవచ్చు. కానీ ఈ మార్పులు మీ ఆత్మకు, అంతరాత్మకు ఖచ్చితంగా తెలుస్తుంది. అవి మీ భవిష్యత్తు గురించి సంకేతాలు ఇస్తాయి. చాలామంది ఉదయం అంటే తెల్లవారుజామున నిద్రలేవాలి అనుకున్నా సాధ్యపడదు. అలారం సాయం తీసుకున్నా కానీ లేదా వేరే వాళ్ళు నిద్ర నుండి మిమ్మల్ని లేపాలని చూసినా కానీ సాధ్యపడదు. ఇలా కొందరు ఎంత ప్రయత్నించినా ఉదయాన్నే నిద్రలేవలేరు. కానీ కొంతమంది మాత్రం తెల్లవారుజామున అలారం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే మేల్కుంటారు. ఎవరి సహాయం లేకుండా, అలారం సహాయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే మేల్కుంటారు. వారు వద్దనుకున్న ఆ సమయంలో మెలకువ వచ్చేస్తుంది. శాస్త్రం ప్రకారం ఇది ఒక భగవంతుడి సంకేతం. కానీ ఈ సంకేతం కొంతమందికే దొరుకుతుంది. ఉదయం 3 నుండి 5 గంటల మధ్య ఉండే సమయం చాలా గొప్ప సమయం. దీనిని శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం అని వర్ణించారు. దీనిని బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు అంటారంటే ఇది అత్యంత దివ్యమైన సమయం. రోజు మొత్తంలో ఈ సమయాన్ని గొప్ప సమయంగా భావిస్తారు. ప్రాచీన కాలం నుండి ఋషులు మరియు మునులు ఈ సమయంలోనే నిద్రలేవటం అలవాటుగా మార్చుకున్నారు. ఇలా లేచిన తర్వాత వారు ధ్యానం చేస్తారు. శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచేవాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో జ్ఞానబోధ గురించి చెప్పాడు. దీనితో పాటు ధర్మరాజుకు కూడా చాలా గొప్ప విషయాలు బోధించాడు. అలాగే గరుడికి కూడా చాలా మంచి విషయాలు బోధించాడు. వీళ్ళకి చెప్పిన విషయాలలో శ్రీకృష్ణుడు బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనాన్ని కూడా వివరించాడు. స్వయంగా శ్రీకృష్ణుడే బ్రహ్మ ముహూర్తం నిద్రలేవడానికి శ్రేష్టమైన సమయమని చెప్పాడు. ఫ్రెండ్స్, శాస్త్రాలలో ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో నిద్రలేచే వారి లక్షణాల గురించి చెప్పబడ్డాయి. ఎవరైతే ఈ సమయంలో నిద్రలేస్తారో వారు ఒక గొప్ప వ్యక్తిగా ఉంటారు. శాంతియుత జీవితాన్ని గడుపుతారు. మానవతావాదిగా ఉంటారు. ప్రతి పనిని శ్రద్ధ పెట్టి చేస్తారు. ద్వేషానికి దూరంగా ఉంటారు. ద్వేషించే వ్యక్తులకు దూరంగా ఉంటారు. తెలివైన వ్యక్తిగా ఉంటారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఇలా ఉండటం వలన అందరూ కూడా మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. ఎవరినీ కూడా కావాలని బాధ పెట్టరు. ఇతరులతో గొడవ పడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. బలహీన వ్యక్తులతో కొట్లాడడానికి పోరు. మీరు ప్రతి పనిని ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తారు. కష్ట సమయంలో మీ వాళ్లను మీరు విడిచిపెట్టరు. మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఎవరైతే ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో నిద్రలేస్తారో వారి భార్య కూడా ఆనందంగా ఉంటుంది. భాగస్వామి మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి లక్షణాలు ఉంటే దీనికి కారణం మీరు ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మేల్కొనడమే. ఈ సమయంలో లేచి మీరు ఏ పనైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని చేస్తే ఖచ్చితంగా ఆ పని పూర్తవుతుంది. మహిళలు ఈ సమయంలో లేచి ముందుగా ఇంటిని శుభ్రం చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలాంటి ఇళ్లల్లో ఎప్పుడూ బాధలు ఉండవు. ఎల్లప్పుడూ సుఖాలు, సంతోషాలు ఉంటాయి. అంతేకాదు ఈ సమయంలో నిద్రలేచే వ్యక్తి మీద సూర్యుని యొక్క దయ ఉంటుంది. సూర్యదేవుని యొక్క కిరణం ఏ మనిషి మీదైతే మొదటిగా పడుతుందో అతనికి అదృష్టం కలిసి వస్తుంది. వేదాలలో ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలను కామధేనువు మాత
ఎలా అయితే అందరినీ దీవిస్తుందో అలాగే సూర్యుని మొదటి కిరణాలు కూడా మనుషుల్ని దీవిస్తాయి. ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో ఉదయాన్నే 3 నుండి 5 గంటల మధ్యలో నిద్రలేస్తే మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. పదే పదే మీకు ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మేలుకువ వస్తే కష్ట సమయాలు ముగిసిపోయి సంతోష సమయాలు ప్రారంభమవుతున్నాయని అర్థం. బ్రహ్మాండంలోని శక్తులు మీకు సంకేతాలు ఇస్తున్నాయని అర్థం. ఇలా మెలకువ వస్తే మీ జీవితంలో బాధ దరిద్రాలు ఉండవు. మీ జీవితంలో నిండుగా సుఖాలనే అనుభవిస్తారు అని అర్థం. సూర్యుడు రాకముందే నిద్రలేవటం అనేది ఒక రకంగా సూర్యదేవునికి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. ఆ సమయంలో దివ్యశక్తుల యొక్క ప్రభావం మీపై ఉంటుంది. ఒక పెద్ద కార్యం కోసమే మీ పుట్టుక జరిగిందని ప్రకృతిలోని శక్తులు చాలా సందేశాలు ఇస్తాయి. ఎవరైనా సరే గంటల చప్పుళ్లతో కానీ ప్రకృతిలోని అందమైన శబ్దాలతో కానీ నిద్రలేస్తే ఆ వ్యక్తి పైన భగవంతుడి దయ ఉంటుంది. ఎవరి ఇంటి దగ్గరకు అయితే ఉదయాన్నే గోమాత వస్తుందో ముందు పేడ దర్శనం అవుతుందో వారు చాలా అదృష్టవంతులు. ఈశ్వరుడు బ్రహ్మ ముహూర్తంలో లేచే వ్యక్తులను తన భక్తులుగా భావించి వరాలు ప్రసాదిస్తాడు. బ్రహ్మ ముహూర్తంలో దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు గనక ఆ సమయంలో భక్తితో పూజ చేస్తే పెద్ద పెద్ద పాపాలు సైతం పోతాయి. దేవుడు మన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మన మనసులో ఉన్న చెడ్డ ఆలోచనలు కూడా తొలగిపోతాయి. మంచి పనుల వైపు మనసు మల్లుతుంది. పద్మపురాణం ప్రకారం 24 లక్షల జన్మల తర్వాతే మనిషి పుట్టుక వస్తుంది. ఒకవేళ ఈ 24 లక్షల జన్మల్లో ఒక్క మంచి పని కూడా చేయకపోతే 24 లక్షల జన్మలు మళ్ళీ మొదలవుతాయి. మరియు మోక్షానికి ప్రాప్తి కూడా వారికి దక్కదు. ఈ మనిషి జన్మకు అర్థమేమిటంటే తన కర్మల ద్వారా మోక్షాన్ని పొందటమే. కానీ మనుషులు ఈ ప్రపంచం యొక్క భౌతిక సుఖాలకు బానిసలయ్యారు. వీటి మాయలో పడి దేవుణ్ణి పూజించటం కూడా మర్చిపోతున్నారు. దీని వలన దేవుడి పట్ల నిజమైన భక్తి లేకుండా పోతుంది. ఒకవేళ మీరు కూడా ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో సడన్గా నిద్రలేస్తే మీకు ఇష్టమైన దైవశక్తి మీకు సంకేతం ఇచ్చినట్లు అర్థం. ఆ సమయంలో నిద్రలేచి ఆ దైవాన్ని పూజించమని ఆ దైవశక్తి కోరుకుంటుందని అర్థం. ఎందుకంటే ఈ సమయంలో చేసే పూజలు నేరుగా భగవంతుడికి చేరుకుంటాయి. ప్రతిరోజు ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మేల్కుంటే మీలో ఇక అన్ని మంచి ఆలోచనలే రేకెత్తుతాయి. దేవుడు మీ మనసుకు పరిచయం అవుతాడు. ఈ కారణంగానే దైవశక్తులు బ్రహ్మ ముహూర్తంలోనే మిమ్మల్ని మేల్కొల్పడానికి వస్తారు. పద్మపురాణంతో పాటు సనాతన ధర్మంలోని అనేక శాస్త్రాలు ఈ విషయాన్నే చెప్తూ ఉన్నాయి. ఉదయం మీరు 3 నుండి 5 గంటల్లోపు మేల్కుంటే చాలా దివ్యశక్తులు మీ శరీరంలోనికి వస్తాయి. కేవలం ఎవరినైతే సంతోషంగా చూడాలనుకుంటున్నాయో వాళ్ళనే ఈ శక్తి మేల్కొల్పుతుంది. పురాణాలతో పాటు ఈ రోజు యొక్క ఆధ్యాత్మిక విద్య కూడా ఇదే చెప్తుంది. ఉదయం 3 నుండి 5 గంటల వరకు ఈ బ్రహ్మాండంలో ఒక దివ్యశక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎవరైతే ఈ సమయంలో నిద్రలేస్తారో లేదా ఎవరికైతే ఈ సమయంలో మెలకువ వస్తుందో వారు ఎక్కువ కాలం బ్రతుకుతారని సైన్స్ చెప్తుంది. చిన్ననాటి నుండి ఈ సమయంలో లేచేవారు ఎలాంటి వ్యాధుల బారిన పడరు. తమ యొక్క జీవితంలో చాలా విజయాలను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.